హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నైట్ చాలా వరకు ప్రిపేర్ చేసి పెడతాను. మార్నింగ్కి కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని. ఒక్కొక్కరు నన్ను చాలామంది అడుగుతున్నారండి, అసలు మీరు ఒక్కరే చేస్తారా, మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా అని. నాకు ఎవరు హెల్ప్ ఏం చేయరు, నేను ఒక్కదాన్నే చేస్తా అని చెప్తాను. ఒక్కొక్కరు అయితే అసలు నమ్మట్లేరు. ఏంటి పిల్లల్ని చూసుకోవడం, ఇల్లుని చూసుకోవడం, మళ్ళీ టిఫిన్స్ ప్రిపేర్ చేసి మళ్ళీ మీరే బయట అమ్మడం, ఇది నిజమా అని అంటారు. కరెక్ట్గా నిజమే అండి. ఎందుకు అంటే ఏమో తెలీదు, ఒక్కొక్కరు నమ్మట్లేదు. ఇంకా నమ్మకపోయే వాళ్ళకి నేనేం చెప్తా, వేరే వాళ్ళకి నమ్మించాలని చెప్పలేదు, నిజంగానే చెప్పిన అంతే. కాకపోతే కొందరైతే చాలా ప్రౌడ్గా నన్ను అమ్మ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అని అంటారు. ఒక్కొక్కరైతే కామెంట్గా మాట్లాడతారు, మీ ఆయన జాబ్ ఉంటే మీకెందుకు ఇంత అవసరం, మీకెందుకు ఇంత కర్మ అంటారు. కర్మ ఎందుకు వస్తుంది ఏమో ఆ మాట. నన్ను ఒక్కరన్నారు కానీ అదే మైండ్లో ఉంటుంది నాకు ఎప్పుడు. అయితే ఇంటికి రాగానే చూడండి ఈ పనులన్నీ ఇట్లుంటాయి. మార్నింగు ఈరోజు సండే అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీ చేశాను. కాకపోతే అయిపోవా అని డౌట్గా ఉన్నది. కాకపోతే మొత్తం అయిపోయినాయి. మార్నింగు షార్ట్ వీడియోలో చూపించా కదా, మా వాళ్ళకైతే టిఫిన్స్ అయితే పెట్టేసిన అనమాట. పెసరట్టు, ఉత్తప్పం, ఇడ్లీ పెట్టేసిన వీళ్ళకి. మామూలు నేను బయట ప్రిపేర్ చేసేటివన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. నేను వెళ్ళక ముందే లేచినారు. నార్మల్గా తొందరగా వెళ్దాం అనుకున్నా, కానీ ఈరోజు ఇంకా లేట్ అయింది. కామనే కదా, నార్మల్గా స్కూల్ టైం ఉన్నప్పుడు అయితే టైం అవుతుందని టెన్షన్తో రెడీ అయినా పోతుంటే, ఇక స్కూల్ లేదు కదా రిలాక్స్గా వెళ్దాంలే అన్నట్టు కూడా అట్లా కూడా అటు ఇటు అయిపోయింది అనమాట. ఇంటికి రాగానే ఇక్కడ కిచెన్ క్లీన్ అయితే చేసేసిన. కొన్ని బట్టలు ఇవి నిన్న వాష్ చేసింటి, ఆరిపోయింటే తీసి మడత పెట్టేసిన. ఇంకా చాలా ఉండేలే, ఎక్కువ చూపించడం అని చూపించలేదు. కిచెన్ క్లీన్ అయితే ఇక మళ్ళీ లేట్ అవుతుంది కదా పిల్లలకి, అందుకనేసి రైస్ అయితే పెట్టేసిన. మళ్ళీ ఏంటంటే మళ్ళీ టైం వేస్ట్ అయిపోయింది అనుకో, నాకు మధ్యాహ్నం మాత్రమే రెస్ట్ ఉంటుంది పడుకోవడానికి. మళ్ళీ నైట్ ఏదో ఒక పని చాలా లేట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేస్తా కదా టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేయడానికి, అందుకనేసి తొందరగా టకటక ఇది ఒకవైపు క్లీన్ చేస్తా, ఒకవైపు అయితే రైస్ అయితే వండేసినాను. కాకపోతే ఇంకా కర్రీ అవ్వలేదు. ఇక్కడ చూడండి ఇలా చిన్నగా ముగ్గు అయితే పెట్టేసిన. ఇంతలో మా చిన్నోడు వచ్చేసి నేను తుడుపుతా అన్నాడు. తంతా అని చెప్తున్నా. ఇక్కడైతే కర్రీ అవుతుంది. అలాగే ఆల్మోస్ట్ చాలా పనే ఉంటుందండి టిఫిన్స్ ప్రిపేర్ చేయడం అంటే. అంత ఈజీ ఏం కాదు, కానీ కాకపోతే హార్డ్ వర్క్ అంటే ఇష్టపడే వాళ్ళు, కష్టపడగలము చేసుకుందాం అనుకునే వాళ్ళు అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇందులో తప్పేముంది. అదే ఒక్కొక్కరు ఏమంటారు తెలుసా, ఇలా ఎందుకు మీరు ఇంత రోడ్డు మీద అమ్మాలా అంటే, రోడ్డు మీద అమ్మినంత మాత్రాన అందరు చెడ్డవాళ్ళు కాదు. అలాగని చెప్పేసి ఏసీ రూముల్లో ఉండి జాబ్ చేసే వాళ్ళందరూ ఒకలాగేముండరు. ఎవరి మైండ్ సెట్, ఎవరి విధానం ప్రకారం వాళ్ళు ఉంటారు అంతే. ఎవరు తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. మేము నలుగురం అక్క చెల్లెళ్ళం, ఒకరిద్దరు కాదు, నలుగురు అక్క చెల్లెళ్ళం. మా అక్క చెల్లెళ్ళు అందరూ బాగా కష్టపడి పనిచేసే వాళ్ళే. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మగపిల్లలు లేరు. అలా అని చెప్పేసి మా అమ్మ మంచిగా అంటే ఏ పనైనా చేయగలమన్న ధైర్యంతో చిన్నప్పటి నుంచి అట్లే పెంచింది. సో అందుకని ఇప్పుడు నేనైతే ఎవరికి భయపడను, ఆల్మోస్ట్ అట్లే ఉంటా. మీలో ఎంతమందికి కనకాంబరం పూలు అంటే ఇష్టం? నాకైతే అంత పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ మా చెల్లెలకైతే చాలా ఇష్టం పువ్వులు అంటే. ఆమె జడ కంటే డబల్ పెట్టుకోమంటే డబల్ వరకు అయినా పెట్టేస్తుంది. ఇక్కడైతే ఒకసారి భూమిలోకి వచ్చేసినాయి అంటే గింజలు, మనం ఎంత తీసినా కూడా అవి ఆటోమేటిక్గా గింజలు పడి వచ్చేస్తూనే ఉంటాయి. కనకాంబరాల చెట్లని. అలాగే ఇక్కడ చూసినారా, ఇది ఏమంటారబ్బా, ఈ గోంగూర, ఇంకా ఈ చెట్లు అనేది భూమిలో గింజలు ఉండిపోతాయండి. ఇలా తులసమ్మ కూడా అంతే, భూమిలో గింజలు ఒక్కసారి అయిపోయినాయి అంటే ఇంకా మనం ఎన్ని మొలకలు తీసినా కూడా మళ్ళీ మనకి చెట్టుగానే పెరుగుతూనే ఉంటాయి. చాలా మీకు ఇంతేనా? చూసినారా, ఇట్లుంటుంది నా పని. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. చూసినారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.